చేస్తే బాగుంటది. యాక్చువల్లీ కొత్త ఐటమ్ ట్రై చేసిన ఫ్రెండ్స్ అది మన వంతు తెప్పించినాయి అలా ఏం లేదు ఇప్పుడు ఫస్ట్ అయితే మనం చాయ్ తాగేటప్పుడు మనం ఎక్కడ పోదాం డిసైడ్. ఫస్ట్ అయితే చాయ్ తాగు. నీలఫర్ అయితే నువ్వు తాగాల్సిన చాయ్ అలవాట్లేదు. లెమన్ టీ తాగు. లెమన్ టీ బలవంతమైన చెప్పేనా నీకు సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ సినిమాకి వెళ్ళే ముందు నీకు ఒక భయం వచ్చింది. సినిమా అయిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటి అని. సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ మన రొటీన్కి వచ్చేయాలి కదా అని ఇప్పుడు నీకు భయం నేను వేసిందా? అట్లా ఎప్పుడు అనిపించలేదు. అంటే వెళ్ళక ముందే మళ్ళీ రియాలిటీలోకి వస్తామన్న థాట్ అయితే లేకుండే. కానీ సినిమా అయిపోయాక థియేటర్ నుంచి మళ్ళీ ఈ మడ్డలో బతకాలి అని చెప్పి అనిపించింది. అయితే అవతార్ సిరీస్ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ చూసినప్పుడు అది ఒక అంత బ్యూటిఫుల్ ప్రపంచంలో మనం ఉంటే ఎంత బాగుండేది అనిపించి డిసప్పాయింట్మెంట్తో వచ్చిన సినిమా అయితే అది. బట్ అనుకొని మళ్ళీ అట్లా రిటర్న్ వచ్చిన సినిమా అయితే ఏం లేదు. నీకేంటిది? సినిమా కాదు, నాకు ఏ సిచ్యువేషన్ బాగా అనిపించింది అట్లా. ఇప్పుడు నీరు వచ్చా కదా బయటికి, మధ్యాహ్నం నా మైండ్లో అదే రన్ అవుతుంది. అంటే ఇదంతా బ్యూటిఫుల్ చూసి మళ్ళీ పోయి మళ్ళీ మనం బతకాల్సి వస్తుంది. నేను ఇంకా హరిశ్చంద్ర గఢ్ ట్రెక్ అని చెప్పేసి ఉంటుంది అక్కడ పోయినప్పుడు అంత అనిపించింది. పాండిచ్చేరి ఇంకా ముందు అవన్నీ చూసి అది ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. కాకపోతే ఇది అయిపోయినాక 3 days ఇది ఆనందం, 4 days ఆనందం అని చెప్పి అనిపించింది. మొత్తం ట్రిప్లకు అనిపిస్తుంది. చాలా ట్రిప్లకి అయితే ఇప్పుడు ఇదే ఇప్పుడు నీకు హుస్సేన్ సాగర్ చూసి అట్లా అనిపిస్తుందా? ప్రశాంతమైన లొకేషన్ మైండ్ కూడా ప్రశాంతంగా బాగుంటుంది. నీకు ఎందుకు ఫోన్ చేసా అంటే నీకు ఇందుకే పోయేటప్పుడు మెట్రో వెళ్ళినా కానీ బస్సులో వెళ్ళినా కానీ ఏదైనా గుడ్డి అంతా బాగుంది అనిపిస్తుంది అనమాట నాకు అట్లా ఆ ట్రావెలింగ్లో. వెళ్ళినా కానీ శ్రీమల్లే చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మో నువ్వు ఊసినబోయి కూసున్నావెందుకమ్మో దసరా పండుగ వచ్చే దమ్మిడి లేదాయే, దీపావళి వచ్చే దీపంతే లేదాయే, శివరాత్రి వచ్చింది ఉపవాసముండాలే, నీ బ్రతుకంతా శివరాత్రి లచ్చుమమ్మో. శివరాత్రి వచ్చింది ఉపవాసం ఉండాలి, నీ బ్రతుకంతా శివరాత్రి లక్ష్మమ్మ. నువ్వు నేను మాట్లాడుకునే భాష అయింది. శివరాత్రి వచ్చింది ఉపవాసం, శివరాత్రి వచ్చిందని నువ్వు సపరేట్ ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. నీ బతుకంతా ఒక పొద్దు, నీ బతుకంతా ఒక పూట తినే బతుకుతావు. ఆయన పోటీ గురించి చెప్తాను. పోటీ గురించి చెప్పమంటే పెద్ద వాళ్ళు పెద్ద సాహిత్యవేత్తలు సిరివెన్నెల, వేటూరి, ఆరుద్ర వేరే వాళ్ళని తీసుకో. ఈ పాట ఉండొచ్చు ఎంతో దాన్ని పెద్ద లిరిక్ చేసి పోయిటిక్గా చాలా రొమాంటిసైజ్ చేస్తారు పోవర్టీని. గ్లోరిఫై ఏం లేదు, నువ్వు సింపుల్గా 2 లైన్లో ఎంతకన్నా గొప్పగా పోవర్టీని ఎవడు డిస్క్రైబ్ చేయగలుగుతాడు. అంటే నీ బతుకంతా ఒకటే పొద్దు, అంటే నీ బతుకంతా పుణ్యం చేసుకుంటున్నా కానీ నీ పేదరికం మోతలేదు. నీ బతుకంతా ఒకటే పొద్దు ఉంటున్నావు. మరి శివుడు కరుణ ఏమైంది? చెరువు కింద చెరుకు తోటో జాజి మొగులాలి, చెరుకు తీయనే బోతో జాజి మొగులాలి, చెరుకు తీయనికి వచ్చో జాజి మొగులాలి, నన్ను నిలువెల్ల చూసిపోరో జాజి మొగులాలి. నెక్స్ట్ మనం పోయే చార్మినార్ దగ్గర హైదరాబాద్ ఫేమస్ స్వీట్ ఫేమస్ డెజర్ట్ కరోన్తోనే నేను టేస్ట్ చేపిస్తున్నాను. జనాలని చెప్పి ఎంత చెత్త ఉంటుంది. మార్నింగ్ వస్తే ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి ఏది ఉండదు, ఇక్కడ ఏ గోల్ ఉండదు. నువ్వు చార్మినార్ ఈ 2 ఉంటాయి. ఈడ నిలబడు ఆడ నిలబడు ప్రశాంతంగా చూస్తాయి. థ్యాంక్స్ ఫర్ మీటింగ్ మీ అన్న. ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ మై వర్డ్. నాకు ఏంటంటే ఒకటి మాట ఇచ్చేసి నేను ఒకరితో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నాను అనుకో, నాకు సిడ్నీ స్వినీ వచ్చి బూబ్ షో చూపిస్తుంది అని చెప్పినా కానీ ఐ సే నో. దట్స్ హౌ మచ్ ఐ యామ్ కమిటెడ్ టు మై వర్డ్ అండ్ మై అపాయింట్మెంట్. ఐ లవ్ సిడ్నీ స్వినీ లైక్ ఎనీథింగ్.